అందరికీ నమస్కారం. కావలి రిపోర్టుకు స్వాగతం. మొహంలోనే ఆ కళ తెలుస్తుంది, మన తెలుగుదేశం గెలుస్తుందని. నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ తరఫున విజయసాయిరెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు. అతను ఇక్కడ ఉండే అతను కాదు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను నెల్లూరులో ఉండే అతన్ని. నేను ఒక పేద పిల్లల స్కూలు నడిపిస్తుండా, నీళ్ళు ఇచ్చుండా, రకరకాల గ్రామాల్లో నీళ్ళు ఇచ్చున్నాము. అంటే రకరకాల సేవలు చేసే మనిషిని నేను. దాదాపు 15 సంవత్సరాల నుంచి రకరకాల సేవలు, ప్రజల సేవలకి చేసే మనిషిని. ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలకి రావాలని ఎందుకు కోరుకున్నానంటే, దీంట్లో ఉంటే ఇంకా సేవ చేయగలుగుతామని. మేము ఏది ఆశించటం లేదు ఎవరి దగ్గర కూడా. ఎప్పుడు కూడా మా సేవలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలకు రావడం. అదే అతను చూస్తుంటే వైఎస్ఆర్సీపీ తరఫున విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఉండే అతను కాదు, గుర్తు పెట్టుకోండి. సైకిల్ గుర్తుకేసి మీ అందరూ మీ అభిమానం చూపండి. అట్టే కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తుకేసి కావలి ఎమ్మెల్యేగా గెలిపించాలా. మనము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా. ఫైనల్ గా మీ అందరినీ కోరుకునేది అది జరిగితేనే అభివృద్ధి. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు. యువతకి ఉద్యోగాలు, వసతులు కలపాలంటే చంద్రబాబు నాయుడే. మీ అందరు గుర్తు పెట్టుకొని, గ్రామస్తులందరికీ కూడా చెప్తున్నా, యువతలు అందరికి కూడా మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తేనే మనందరికి కూడా మంచి మంచి రోజులు వచ్చినట్టే. మీ గ్రామాల అభివృద్ధి ఏదైనా కానీ చంద్రబాబు నాయుడే ముందుకు తీసుకోవాలి మనం. కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.